వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాను. నేను మీ సాయిస్తారండి శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఘనంగా త్రిశూల స్నానం, ధ్వజారోహణం. జ్యువెలరీ షాప్ లో దొంగతనం, మహిళలు అరెస్టు, 17 తులాల వెండి పట్టీలు స్వాధీనం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత. అత్తాపూర్లో హల్దీరామ్ స్వీట్ హౌస్ పై కేసు. హైవేపై కారులో మంటలు, డ్రైవర్ కు స్వల్ప గాయాలు. చెత్త వాహనంలో భోజనాలు, అధికారుల ఆగ్రహం. టీచర్ గా మారిన ఏలూరు కలెక్టర్. సినిమా పైరసీ కేసు, బెయిల్పై విడుదలైన ఐబొమ్మ రవి. పశ్చిమ గోదావరిలో ఫ్రిజ్ పేలుడు, కలకలం. అగ్ని ప్రమాదంలో కాఫీ హోటల్ దగ్ధం, 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఘట్టమైన త్రిశూల స్నానం, ధ్వజారోహణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో వైదిక మంత్రోచ్చారణల మధ్య వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం జరిగే తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగుస్తాయని అధికారులు తెలిపారు. నంద్యాల టౌన్ లోని హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ లో వెండి పట్టీలు దొంగతనం చేసిన 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆదేశాల మేరకు ఎస్డీపీఓ మందా చావ్లీ ఆల్ఫోన్స్ పర్యవేక్షణలో నంద్యాల 1 టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకుని కేసును వారం రోజుల్లో ఛేదించిన ఇన్స్పెక్టర్ జి సుధాకర్ రెడ్డిని ఎస్పీ అభినందించారు. ఈ నెల 12వ తేదీన నంద్యాల 1 టౌన్ పరిధిలో గోల్డ్ షాప్ లైన్లో ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్ లో 2 ఆడవాళ్ళు వెండి పట్టీలు, కాల పట్టీలు కొనాలనే ఉద్దేశంతో హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ రావడం జరిగింది. ఆ షాపు ఓనర్ అయినటువంటి అబ్రార్ అనే అతన్ని మాటలో పెట్టేసి దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని దొంగలించడం జరిగింది. ఈ విషయంలో అబ్రార్ తండ్రి అయినటువంటి అల్తాఫ్ ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు మేరకు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన తర్వాత షాప్ లో ఉన్న సీసీ కెమెరాలు, తర్వాత ఈ మన కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ వెరిఫై చేసేసి ఆ 2 వెండి పట్టీలు దొంగలించిన ముద్దాయిలు వచ్చేసి వేముల జ్యోతి మరియు నర్సమ్మ అని చెప్పేసి వాళ్ళ నేటివ్ వచ్చి బోయినపల్లి, వాయలపాడు మండలంలో మదనపల్లి జిల్లా చెప్పేసి తెలిసింది. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సుమారు 11 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్ లో ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ శాఖ నిర్వహించడం వివాదాస్పదమైంది. నాన్ బోర్డర్స్ కు క్యాంపస్ లోకి అనుమతి లేదని రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా పోలీసులు సమక్షంలోనే శాఖ నిర్వహించారని సమాచారం. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరం జగజ్జేనం బ్రహ్మవే కృతం చైవత్కంటకాకేన మార్గం కొట్టినప్పుడు మీరేం చేశారు? అసలు దగ్గరుండి కొట్టించారు. అసలు ప్రార్థన అయితే చేపించండి, ఇబ్బంది అలా ఏమనొద్దు. మళ్ళీ
అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కల్తీ ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లపై ప్రశ్నించిన కస్టమర్లతో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బిఎన్ఎస్ చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నమూనాలను పరీక్షల కోసం FSL కు పంపించారు. ओपन करे थे नहीं अभी खराब है ना वो लेके आओ वो भी इधर रखो आप एम्प्लॉय है కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది అది నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే రెండు ఐటమ్ తీసుకున్నాను అన్న ఒక సమోసా బాక్స్ ఒకటి స్వీట్ బాక్స్ ఒకటి. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం హైవేపై ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పోలీసులకు చెత్త వాహనంలో భోజనాలు తరలించడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం ఏలూరు నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొద్దిసేపు ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు గణితంలోని మెలకువలను స్వయంగా బోధించారు. ఉపాధ్యాయుల బోధనా వృత్తికి గౌరవం తీసుకురావాలనేలా ఉండాలని సూచిస్తూ విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు పాఠాలు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సినిమా పైరసీ కేసులో అరెస్టు 3 నెలలుగా జైల్లో ఉన్న ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. హైదరాబాద్లోని చెంచల్గూడ సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఐబొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన పైరసీ కేసులో రవి జైలులో ఉన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పలు షరతులతో కూడిన బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులను పాటించాల్సిన నిబంధనలతో ఆయన విడుదలైనట్టు అధికారులు తెలిపారు. రవి మాట్లాడతావా? రవి మాట్లాడతావా? హలో రవి మాట్లాడతావా? హలో రవి పశ్చిమ గోదావరిలో ఫ్రిడ్జ్ పేలుడు కలకలం.
మొగల్తూరు మండలం కొండవారిపాలెంలో ఓ ఇంట్లో ఎల్జీ ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలి పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. ఇల్లంతా పొగలు వ్యాపించగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కరెంట్ ఆఫీస్ నిండిపోతుందా? అది ప్లాస్టిక్ ఉంటది కదండి వైర్లో. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం పరిధిలో ఉన్న తంటికొండ గ్రామంలో కాఫీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ పూర్తిగా దగ్ధమై 3 గ్రైండర్లు, మిక్సీలు సహా సామాగ్రి కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే వస్తువులు బూడిదయ్యాయి. సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి.